విజయవాడ నడిబొడ్డులో కొత్తగా అప్పుడు తీర్మానం కూడా చేశాడు అంటున్నారు. నేను జగన్ గారి దెబ్బకి అమరావతి సిఆర్డిఏలో క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలో తీర్మానం ఒకటి చేశారు. అమరావతి, విజయవాడ, గుంటూరు మూడు కలిసి రాజధానిగా అని చెప్పి తీర్మానం చేశారంటున్నారు. మొన్న అనుకుంటా, మొన్న నెక్స్ట్ క్యాబినెట్కి పెడతారో ఇవాళ క్యాబినెట్కి పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేప్పటికీ మాడు పగిలి ఇప్పుడు ఆవిగన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అమరావతి, విజయవాడ, గుంటూరు అంటే బందర్లో చంద్రబాబు చుట్టాలు లేరని బందర్ ఎత్తేసాడు. అంతే కదా, వేరే కారణం ఉంది. బందర్లో పోర్టు ఉంది, జగన్ గారు మావిగన్ అన్నాడు. మా బందర్ ఎందుకు తీర్మానంలో పెట్టలా అంటే చంద్రబాబు బంధువులు ఎవరు లేరు. అంతకుమించి వేరే ఏం కనపడుతుంది? మాకేం కనపడతలా. లేదా మీకు ఆస్తులు లేవు, బెజవాడలో ఉన్నాయి, గుంటూరులో ఉంటే అమరావతిలో ఉన్నాయి కాబట్టి బందర్లో ఆస్తులు లేవు. పోనీ ఉన్నా ఆ దుబాయ్ అక్కడిక్కడికి పంపించే బదులు మా దగ్గర కొనుక్కోవచ్చు కదా. సింగపూర్, దుబాయ్ డబ్బులు మూటలు పంపించే బదులు మమ్మల్ని కూడా పెట్టండి. మరి బెజవాడ సిఆర్డిఏలో తీర్మానం చేసి బెజవాడ జగన్ గారు చెప్పిన ప్రతిపాదన మేరకు విజయవాడ, గుంటూరు కూడా క్యాపిటల్గా మీరు తీర్మానం చేశారు. రేపు మా క్యాబినెట్కి పెడతారు. రేపు చలికాలంలోనో వర్షాకాలంలోనో సమావేశాల్లో అసెంబ్లీలో కూడా పెడతారు. జరగబోయేది ఇదే. జగన్ గారు ఎజెండా పెడతాడు, మీరు అమలు చేస్తారు మీ కర్మకి. ఎందుకని? మీ అమరావతి మీద ప్రజలకు ఆశలు పోయినాయి కాబట్టి మీ కర్మ అది. మీరు చేసే అవినీతి, మీరు చేసే పాపం, మీ మట్టి దోపిడి. వాళ్ళు మామూలుగా లోకేష్ గారి పొలిటికల్ పిఏ అంట, సత్యం అంట, మొత్తం మట్టి బాస్, మట్టి మాఫియాకి డాన్ అతను. అమరావతి, మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో మట్టి మాఫియాకి డాన్ ఒక సాంబశివరావు, ఇంకో ఇద్దరు ఉన్నారండి. లేఅవుట్లు కానించి ఎవరిని వదలట్లా డబ్బులు మంగళగిరిలో. సరే తిని సస్తున్నా తినుకోండి. కానీ ఈ దుర్మార్గాలు ఏంటని అడుగుతున్నాను. విజయవాడలో ప్రజాస్వామ్యయుతంగా ఒక దీక్ష చేస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ యువజన విభాగం సంబంధించినటువంటి కార్యకర్తలని బరితెగించి దాడి చేయటం, ధ్వంసం చేయటం, హత్యాయత్నం చేయటం, టెంటు మీదకి డాబా ఎక్కి పక్క డాబా ఎక్కి పైనుంచి మూత్రం పోయటం. విజయవాడ సిపి గారు చుట్టు బాసు విజయవాడలో లా అండ్ ఆర్డర్ స్థితి ఇది. లా అండ్ ఆర్డర్కి వచ్చిన కర్మ ఇది. విజయవాడ సిపి గారు, మీ ఏలుబడిలో ఏం జరుగుతుంది? అరే విజయవాడ అంటే అలా కంబైన్డ్ స్టేట్ నుంచి ఈరోజు దాకా విజయవాడ పోలీస్ అంటే శబాష్ అనేవాళ్ళు. ఎవడైనా నేరం జరగటానికి చాలా కష్టమైన పరిస్థితులు ఉండేవి. లా అండ్ ఆర్డర్ గాడి తప్పటం అంటే చాలా అవమానంగా భావించేవాళ్ళు అధికారులు, ఆ కుర్చీలో కూర్చున్నవాళ్ళు. ఇవాళ ఏంటి పరిస్థితి ఏంటంటున్నాను. దీక్షా శిబిరం మీదకి బోండా ఉమా అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఒక 100 మంది గూండాలను వేసుకుని శిబిరం మీద దాడి చేస్తాడు, షామ్యానా పీకుతాడు, అందరినీ కొడతారు, ఆడవాళ్ళని కొడతారు.